నిజానికి నాకు మన కోసం చేసుకునే ప్రార్థనల మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఏం చెయ్యాలో భగవంతునికి తెలుసు. ఏం చెయ్యాలో మాస్టర్‌కు తెలుసు. కాబట్టి ప్రార్థన ఎందుకు? మీరు ఈ పని చేయండి అని భగవంతునికి గాని, మాస్టర్‌కు గాని గుర్తు చేయాల్సిన పని లేదు. కానీ మనం చేసే ప్రార్థన అవతలి వ్యక్తి మీద మనకు గల సానుభూతి, ప్రేమ ప్రతిబింబించేదిగా ఉండాలి. చిన్నపిల్లవాడైతే ఆ బిడ్డ సజీవంగా, చక్కగా ఉండాలని ప్రార్థించవచ్చు. అదే చావు బతుకుల మధ్య ఉన్న ముసలివాడైతే అతని మరణం ఆపమని ప్రార్థించలేం. కానీ అటువంటి వాని గురించి మాస్టర్ మీ ఆశీస్సులు అతనిపై ప్రసరించండి అని మాత్రమే ప్రార్థించాలి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అతని గురించి మాస్టర్ అతనికి స్వస్థతనివ్వండి అని గాని, లేదా అతన్ని దీవించండి అని గాని మాత్రమే ప్రార్థించాలి.